హలో. నమస్తే. బాగున్నారా? లలిత కుకింగ్ మీ ఇంటికి స్వాగతం. ఈరోజు రెసిపీ ఏంటంటే మామిడికాయ కొబ్బరికాయ పచ్చడి. చూద్దామండి. ఇదిగోండి కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తాను. కొబ్బరికాయ ముక్కలు కట్ చేశానండి. మామిడికాయ ముక్కలు, వెల్లుల్లిపాయ అండి. వెల్లుల్లిపాయ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది. బీపీకి మంచిదండి, వేసుకోండి. టేస్ట్ బీపీ కూడా మంచిది కదా, తప్పకుండా వేసుకోండి. పచ్చిమిర్చి, పోపులండి. ఆవాలు, పచ్చిశనగపప్పు, పొట్టిమినపప్పు అండి, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. చూడండి మిక్సీలో వేస్తున్నాను. ముందు కొబ్బరికాయ వేస్తానండి, నలగాలి కదా. చూడండి పరకగా వేసాను కదా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేస్తాను. చూడండి కొంచెం పసుపు లేకుండా మగవాళ్ళు తినకూడదండి, అందుకే కొంచెం పసుపు వేసి. చూడండి స్పూన్ సాల్ట్ వేసాను. చూడండి అయిపోయింది. ఇలా ఉండాలి. వాటర్ పొయ్యకండి, అసలు వాటర్ పొయ్యకూడదు. దీని తడితోనే ఇలా వేసుకోవాలి. వాటర్ పోస్తే పలచగా అయిపోద్ది, బాగుండదు. చూడండి పాత్ర పెట్టాను, గ్యాస్ వెలిగిస్తాను. చూడండి ఆయిల్ వేస్తున్నాను. చూడండి తాలింపులు వేస్తున్నాను. చూడండి తాలింపులు వేస్తాను. జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి. చూడండి కలర్ఫుల్గా ఉంది, ఎండుమిర్చి కలర్ బాగుందండి. చూడండి వేసేస్తున్నాను. దగ్గరుండి కలపండి, వదిలేసి వెళ్ళిపోకండి. అలా అని కాదండి, అంటే ఒకసారి అదే అవుతుందిలే అనుకుంటాం కదా, అది చెప్తా. ఇది వాటర్ పోయాం కదండి, దగ్గరుండి ఇలా కలుపుకోవాలి. మీకు ఆయిల్ కావాలనుకుంటే ఇంకా వేసుకోండి. ఇంకా ఆయిల్ వేసుకున్నా బాగుంటుంది, నెయ్యి వేసుకున్నా బాగుంటుంది, ఆయిల్ వేసుకున్నా బాగుంటుంది. అయిపోయిందండి, కట్టేస్తున్నాను. దీనికి పెసరపప్పు చారు పెడతానండి ఇంట్లోకి. ఓకే, మామిడికాయ పచ్చడి పప్పుచారు, అందుకని పప్పుచారు చేస్తాను. సరేనండి, మీరు కూడా అలా చేసుకోండి, బాగుంటుంది.
బాగుందండి, సూపర్ ఉంది. తప్పకుండా చేసుకోండి. బాగుందండి, చక్కగా ఉంది, కమ్మగా పుల్లగా సూపర్ ఉంది. తప్పకుండా వేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్.